మనందరము మన జన్మలను సార్థకత కావించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని మంచి పనులే చేస్తాం మనం. చెడు పనులు ఏ ఒక్కటి చేయకుండా తల్లిదండ్రుల దగ్గర, అత్తమామ దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ములు, బంధుబాంధవులు, గురు శిష్య సంఘంలో ఎక్కడైనా సరే చాలా ఓర్పుగా నేర్పుగా జీవన విధానాన్ని కలిగి అనహంకారులమై ఏ విధమైన అహం ఉండకూడదు మనం. ఎందుకంటే సృష్టిలో అన్ని గొప్పవే, అందరూ గొప్పవారే, అందరిలో నేను ఒక్కడనే అనుకోవాలి. మన సిద్ధాంతం ఎలా ఉండాలి అంటే, త్యాగయ్య గారికి వాళ్ళ గురువు తంజావూరులో ఒక పాటల కచేరీ పెట్టాడు. ఆ పాటల కచేరీకి ఎంతో మంది విద్వాంసులు, మహనీయులు అందరూ వచ్చారు. వాళ్ళ గురువు పరిచయం చేశాడు వాళ్ళందరినీ. అప్పుడు ఈయన చెప్పాడు, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనములు. ఇక్కడ ఉండే మహనీయులందరూ సరస్వతి మానస పుత్రుడు. రామాయణం, భారతం, భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్ని పఠించినటువంటి పఠనీయులు, పరమాత్మ స్వరూపులు. వారందరిలో నేను ఎంత వాడనని ఎంతో వినయంగా ఆయన పాట చెప్తాడు. మనము దానికంటే గొప్ప భావన మంది. ఏం భావన ఆయన మంది? ఆయన నేను రహితమైన భావన ఆయన గారు. మన భావన ఇంకా గొప్పది. ఎటువంటిది అంటే, ఎందరో మహానుభావులు అనే పదము కంటే ఇంకా గొప్ప పదం అందరూ మహానుభావులే. దృష్టిలో చీమ మొదలు బ్రహ్మ పర్యంతము వాటి వాటి స్థానంలో వాటికి గొప్పతనమే ఉంది. అందులో నేను ఒకడను అని చెప్పి ఎవరికి అహంకారం ఉండదో వారు అన్ని చోట్ల రాణిస్తారు. అందరినీ మమేకము చేసుకొని సంతోష పెడతారు. ఆ విధంగా మీరు నా జన్మదినానికి ఇచ్చే కానుక అహం వదులుకొని ఎప్పుడు అహాన్ని స్ఫురింపజేసుకోకుండా, అహం స్ఫురిస్తానే కోపం వస్తుంది, అభిమానం వస్తుంది, అజ్ఞానం వస్తుంది, అవివేకం వస్తుంది. తద్వారా అంధకారంలో పడి మన మానవ విచక్షణను రాక్షస, దుర్మార్గ, కుటిల, పశు లక్షణాలతో జీవన విధానాన్ని గడిపేకుంటాది. కాబట్టి అహంకారాన్ని వదిలి అనహంకారులమై పెద్దలు చెప్పారు. అంతా నేను మీకు మొన్న ఒక మాట చెప్పాను, అందరిలో గురువునే చూస్తాము. చెడ్డవారిలో, మంచివారిలో, జంతువుల్లో, పశువుల్లో, పక్షుల్లో అంతా గురు చైతన్యమే ఉంది చెప్పారు మన పెద్దలు. భద్రాద్రి రామశతకము సుబ్బరాయణ నాయన గారు వచ్చి మాకు అక్కడ గంగెద్దుల వారి పల్లెలో చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ఆయన ఒక అద్భుతమైన పద్యం చెప్పి భావం చెప్పాడు. ఆయన బ్రహ్మం అనే పదార్థం భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాధ్యకిల దేవతల యందు, మానవశ్వ గవాది మశక పిపీలికాంతము జీవుల యందు చైతన్యం ఒక్కటే అన్నాడు. అది నా హృదయంలో ఆ రోజు శిలాఫలకము పైన రాసినట్లు నిలిచిపోయింది ఆ రాత. చైతన్యం అందరిలో ఒక్కటే. అందరి ఊర్లలో సూర్యకిరణాలు, అందరి ఊర్లలో చంద్రకిరణాలు, అందరి ఎందున ఒకే గాలి, ఒకే సూర్యుడు, ఒకే రకమైన నీరు, అన్నీ ఒక్కొక్కటే ఎలా ప్రసరిస్తున్నాయో, ఎలా ప్రసరింపబడుతున్నాయో అట్లే అందరిలో గురుస్వరూపం ఒక్కటే ఉంది అని బాగా తెలిసిపోయింది. వాళ్ళు దాన్ని విచారించక తెలియదు, అంతేగాని తెలుసుకున్నప్పుడు మన వలె వారు కూడా ఒక స్వరూపులే అనే భావాన్ని కలిగి మన సమయం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకో. అందరి యందున ఒక పరమాత్మ ఉందని గురువు గారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందమైంది. అందరూ క్షేమంగా, సుభిక్షంగా, సులక్షణాలతో సుఖకరమైన జీవన విధానాన్ని గడపాలని, అందుకే ఈ పరిపూర్ణ బోధ ఎంతో
ఉపయోగపడతాదని. ఎందుకంటే కాలాన్ని, ఈ సృష్టిని, అందులో మన పాత్రను మనం బాగా విచారిస్తే అన్ని కూడా అసత్యమైపోతున్నాయి. అవ్వతాతలు, వారి తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు, మనము ఈ కాలం అనే గర్భంలో కలిసిపోతున్నాం. ఈ కలిసిపోయే లోపల ఈ అశాశ్వతమైన మరియు అలజడి, అవివేకాన్ని, అశాంతిని కలిగించే వాటితో మనం మమేకము కాకుండా శాశ్వత ఆనందాన్ని మరియు సద్యోజాత ముక్తిని ప్రసాదించే ఈ బోధను మనమందరం అర్థం చేసుకొని దాన్ని మరవకుండా అన్ని కాలాలలో బోధామృతం అనే అమృత తుల్యమైన మూర్తిత్వంతో మనం ప్రకాశించాలని మనమందరము, నేను ఈ పని చేస్తున్నాను, ఇది ఫలించినప్పుడే నాకు మీరు ఇచ్చే కానుకలు ఫలించినట్లు నేను భావిస్తూ, నేను పుట్టినరోజు సందర్భంగా కోరుకునేది మీరందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని, పరిపూర్ణ బోధన బాగా సాంగోపాంగంగా తెలుసుకొని బోధ ఫలాలు మీరు అనుభవిస్తూ అందరూ అనుభవించే చక్కటి రాజమార్గాలను మీరు సృష్టించాలనేది నేను కోరుకునేది. ఇంతకంటే మించి ఐశ్వర్యము, భోగభాగ్యాలు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కూడా అనుభవించాలనే కోరిక లేదు. వాటి ఎందున ఏమాత్రం ఆహ్లాద కూడా, ఏ విధమైనటువంటి సత్యత్వము, శాంతి తత్వాన్ని ప్రసాదించే ప్రభావితమైనటువంటి నిగూఢమైనటువంటి విధానము ఉన్నదని మనం తెలుసుకున్నాము. ఈ విధంగా అన్యోన్యంగా, ఆదర్శంగా, ఐహిక, ఆముష్కిక, ఆనందదాయకం. ఐహికము అంటే మంచి ఇల్లు, వస్త్రాలు, భోగభాగ్యాలు, భార్య, పిల్లలు, ఇవన్నీ. ఆముష్కికము అంటే మనం చేసే కర్మల వల్ల మంచి గురు పూజలు మరియు వస్త్రదానము, అన్నదానము, సద్గురువుల విచారణ, సద్గురువుల దర్శన, వీటి వల్ల వచ్చే ఫలము. ఈ రెండు ఫలాలు, అలా ఐహిక, ఆముష్కిక ఫలాలు అందరూ అనుభవిస్తూ సర్వసమానత్వమైన భావజాలంతో ఉంటూ అందరి యందున ఒక పరమాత్మ స్వరూపమే ఉంది. ఆ పరమాత్మే నా నిజ గురు స్వరూపము. అందులో కూడా నేను ఒక భాగము. అందరూ మహానుభావులేననే భావనతో మనం ఎంతో వినయముతో, విధేయతతో ఉన్నప్పుడు అది బోధ ఫలిస్తాదని కోరుకుంటూ, ఎందుకంటే ఈ బోధకు అధికారి శిష్యుడు. శిష్యుడు అంటే శిక్షణ తీసుకునేవాడు అని అర్థం. శిక్షణ తీసుకునేవాడు ఎంతో జాగ్రత్త ఉండాలి. ఈత రాని వాడు ఈతను నేర్చుకోవాలని ఆ ఈత శిక్షణ పొందేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, డ్రైవింగ్ నేర్చుకునేవాడు ఆ శిక్షణ కోసము ఆ మొదటి రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అలాగే గురువు దగ్గర ఈ పరిపూర్ణ బోధన అభ్యాసం చేసే శిష్యుడు కూడా పటుత్వమైన, పటిష్టమైన, ప్రయోజనకరమైన శిక్షణ పద్ధతులు అవలంబించుకుంటూ ఉండాలి. ఇది శిష్యునికి మొట్టమొదట ఉండే అధికారము, ఉండవలసిన అధికారం. ఈ అధికారాలన్నీ మీకు గత 3 రోజులుగా చెప్పాను. ఈ అధికారాలన్నీ మనం కలిగి జీవిస్తూ ఉండాలి. ఈ అధికారాలలో ఏది తక్కువ ఉండినా పరిపూర్ణ బోధ ఫలాలను మనం పొందలేము. దానికి మీకు ఉపమానాలు కూడా చెప్పాను, అనేక ఉపమానాలు. ఎందుకంటే ఒక పుట్టలో భయంకరమైన కాలసర్పము దూరింది. దాన్ని బయటికి తీయాలి అంటే ఎవరు తేలేరు. ఎవరు తీయగలుగుతారు నాయన? నెమలైతేనే తీయగలుగుతారు. దానికి ఆ నేర్పరితనము, ఆ విధమైనటువంటి మేడ అన్ని దానికి ఉంటాయి. అట్లే ఈ నేను అనేది అనేక రకాలైనటువంటి భావాలతో, భ్రమలతో, భ్రాంతులతో ఈ విశ్వం అనే పుట్టలో దాగి ఉంది. దీన్ని బయటికి తీసి ఈ అహంకారాన్ని తిరిగి పుట్టకుండా చేయాలి అంటే పరిపూర్ణ బోధ అనే నాగసర్పమే శరణ్యం. ఇంత ఘనమైన బోధ ఇది. ఈ బోధను పొందేకి మనకి ఇన్ని అధికారాలు ఉండాలని చెప్పుకున్నాము. ఈరోజు
ఈ బోధకు ఎవరయ్యా అనధికారులు అంటే, ఈ బోధకు అనధికారులు ఎవరు అన్నప్పుడు కపటము కలిగిన బుద్ధి కలిగిన వారు, దుర్మార్గమైన పద్ధతులు కలిగిన వారు, చంచల బుద్ధి కలిగిన వారు, గురువు చెప్పే బోధను ఒక పట్టుదలగానో ఒక అన్యోపదేశంగానో పెడచెవిగానో వినేవారు ఈ బోధకు అధికారులు కారని, పరిపూర్ణ బోధకు అధికారులు కావాలి అంటే ఇక్కడ శివరామ దీక్షితులు ఏం చెప్తాడు? మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరము అయి ఉన్న పతితులు ఈ బోధకు అనధికారులు అని చెప్తాడు. మొట్టమొదట మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరము నేనని, ఇదే సర్వవ్యాపకమని, ఇదే సత్యమని, ఇదే అనంతమని, దీనికి జననము లేదు మరణము లేదని, ఇది దేహము లేకపోయినా ఉండగలుగుతాదని, ఇది శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపమని, ఇట్లా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, భాగవతము, సీతారామాంజనేయ సంవాదము, సుజ్ఞాన శాస్త్రము, వివేక చూడమని, అద్వైత చంద్రిక, విలాపము, యోగ వాసిష్టము, జ్ఞాన వాసిష్టము, ఇటువంటి ఉత్కృష్టమైన గ్రంథాలన్నీ చదివి ఆ గ్రంథ సారాంశాల ప్రకారం నేను పరమాత్మను, నేనే సత్యము, నేనే సత్య జ్ఞానం అనంతము అని ఎవరైతే తనను సత్యంగా, శాశ్వతంగా, సర్వవ్యాపకంగా, శుద్ధ చైతన్య పరమాత్మగా భావించి ఉంటారో వారు ఈ బోధకు పనికిరారు. చూడు, ఈ బోధకు ఎవరెవరు పనికిరారు? నేను పరమాత్మనని చెప్పుకునే వారందరూ ఈ పరిపూర్ణ బోధ వినే పనికిరారు. ఇంకొక దేవుడు శాశ్వతంగా ఉన్నాడు, ఆయన సర్వవ్యాపకుడు, ఆయన ఈ సృష్టిని సృష్టించి పోషిస్తున్నాడు, ఇట్లా ఇంకొక దేవుణ్ణి గొప్పగా వర్ణించడము, ఉండాలని భ్రమలో ఉండడము, ఈ విధమైనటువంటి వారు పరిపూర్ణ బోధకు అర్హులు కాదు. ఇటువంటి వారు, నేను పరమాత్మనని తెలుసుకున్నవాడు పరిపూర్ణ బోధ తెలిసిన వారి దగ్గరికి పోయినప్పుడు, పరిపూర్ణ బోధ తెలిసిన మహనీయుడు ఈ మహా అద్వైత సిద్ధి పొందిన అతన్ని తెలియని వానిగా లెక్కగడతాడు. ఎందుకు తెలియని వానిగా లెక్కగడతాడు? ఈయన పరమాత్మ లేని వస్తువు, అంతటా లేని వస్తువు, దేహం అనే ఆవరణతో కూడి ఉండే వస్తువు ఇది. ఈ నేననే పరమాత్మ ఆశ్రిత వస్తువు, ఇది అనాశ్రిత వస్తువు కాదు. ఇది ఆశ్రితం లేకపోతే ఇది ఉండనే ఉండలేదు. ఈ రహస్యం వాళ్ళకు తెలియక ఇది అనాశ్రిత వస్తువని, ఇది ఆశ్రితము లేకపోయినా ఉండగలుగుతాదని ఎన్నో రకాల ఉపమానాలు చెప్పి తాను భ్రమపడి మానవ లోకాన్ని భ్రమింపజేశారు వాళ్ళు. పరిపూర్ణ బోధ తెలిసిన మహనీయుడు అనాశ్రిత వస్తువు ఇంకొకటి ఉంది, అది నేను కానిది, నేను లేనిది, పరిపూర్ణం అనేది. అది ఇంకొక వస్తువును ఆశ్రయించుకొని ఉండదు. ఎట్లా అంటే మనకు చిదాకాశము, జ్ఞానాకాశము, పరాకాశం అనే పరమాత్మ ఉండాలంటే క్రింద ఒక ఆకాశం ఉండాలి. అదే దహరాకాశం అంటే సమిష్టి అంతఃకరణ అంటారు. నేననే పరమాత్మ ఉండాలంటే అంతఃకరణ ఉండాలి. అంతఃకరణ ఉండాలి అంటే నిరవయవ ఆకాశము అనే సమిష్టి ప్రాణం ఉండాలి. నిరవయవ ఆకాశము అనే సమిష్టి ప్రాణం ఉండాలి అంటే భూతాకాశం ఉండాలి, పంచభూతాలు ఉండాలి. ఈ భూతాకాశాలు ఉండాలి అంటే సూర్యాకాశం ఉండాలి. ఈ సూర్యాకాశం ఉండాలి అంటే పరిపూర్ణ పరాకాశం ఉండాలి. పరిపూర్ణం అనే పరాకాశం ఇంకొక ఆకాశము లేకపోయినా అది నిరాశ్రితంగా ఉండగలుగుతాడు. చూడండి, ఈ నేననే పరమాత్మను వారు, మిగతా వారు అనాశ్రిత వస్తువు అన్నారు. జలచరాలు ఆశ్రిత వస్తువుల, అనాశ్రిత వస్తువులనైనా
ఆశ్రిత వస్తువులు ఆశ్రిత వస్తువులు ఆశ్రయించుకొని ఉంటారు. చిన్నపిల్లలు ఆశ్రితమైన పిల్లల, అనాశ్రితమైన పిల్లల? ఆశ్రితమైన ఆశ్రితమైన పిల్లలు. జంతువులు పక్షులు ఆశ్రితమైనవా అనాశ్రితమైనవా? ఆశ్రయించుకొని ఉంటాయి పాపం. జంతువులు పక్షులు ఎక్కడ ఆహారం దొరుకుతుందా, మొక్కలు ఆ గింజలు వాటి కోసం ఆశ్రయించుకొని ఉంటాయి. మానవుడు ఆశ్రితమా అనాశ్రితమా? ఆశ్రితమే. మనకు నీటిని ఆశ్రయించుకొని ఉన్నాం, ఆహారాన్ని, బట్టలు, భార్యలను ఆశ్రయించుకొని ఉన్నాము. అన్ని ఎన్నోలే, మనం ఒకటి కాదు రెండు కాదు, అన్నిటిని ఆశ్రయించుకొని ఉన్నాయి. మొక్కలు, భూమిని, ఇవి కూడా ఆశ్రయించుకొని ఉన్నాయి పాపం. సృష్టిలో అన్ని ఆశ్రిత వస్తువులే. బస్సులు ఆశ్రయించుకొని ఉంది. ఇప్పుడు ఆశ్రయించుకొని ఉన్నాయి. డీజిల్, డ్రైవర్, పెట్రోల్ ని, రోడ్డు. నేను అలా అనాశ్రిత వస్తువులు ఏమో అనుకోండి. బలి బాగా చెప్పారు మీరు, చాలా సంతోషం. భూమి కూడా భూమి జలాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. జలాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. జలము, అగ్నిని, అగ్ని, వాయువు ఆశ్రయించుకొని ఉంటాయి. సూర్యుడు పరాకాశాన్ని ఆడపడిపోతుందో పాపం, పరిపూర్ణాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. పరాకాశాన్ని. అన్ని ఆశ్రిత వస్తువులు ఇవి. అనాశ్రిత వస్తువులు ఒక్క పరిపూర్ణమే అనాశ్రిత వస్తువు. దేన్ని ఆశ్రయించుకొని ఉండదు. అవి ఏమీ లేకపోయినా అది ఉండగలుగుతాయి. ఈ విచారణ వాళ్ళకి తెలియక నేననే పరమాత్మ అనాశ్రిత వస్తువు అంతటా ఉంది, ఇది శుద్ధ చైతన్యం అని పేర్లు పెట్టుకున్నారు. ఇది దేహం లేకపోతే చూపి అన్నారు మన శివరామ దీక్షిత్. ఎన్ని గొప్ప పేర్లు పెట్టారు, చాలా సంతోషము. అనుభవంలో దేహము లేనప్పుడు ఎక్కడుందో చూపెట్టు అని చెప్తారు. కాబట్టి మూలము లేని గుర్తిరిగే శరీరమే పరమాత్మ, అది నేను, అది శాశ్వతము అని నమ్ముకొని ఉండే వాళ్ళకు పరిపూర్ణ బోధకు అర్హులు కాదు. ఎవరెవరు ఉండాలి అట్లా నమ్ముకొని? వ్యాసుడు, శంకరాచార్యులు, కైవారం తాత, బ్రహ్మము గారు, రమణ మహర్షి, ఇట్లా మహనీయులందరూ మూలము లేని ఈ గుర్తు ఎరిగేదే పరమాత్మని, అదే సత్యము, శాశ్వతము, అనంతము, పరిపూర్ణము, అదే అచలమని పేర్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఈ బోధ చెప్తే పట్టదు. వాళ్ళు ఈ బోధకు అధికారులు కాదు. ఇప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళు సృష్టిలో జగద్గురు స్థానంలో కోట్ల మందిని ఆకర్షించిన మహనీయులు, వారు కూడా పరిపూర్ణ బోధకు అధికారులు కాదని శివరామ దీక్షితులు మనకు పెద్దలు చెప్తున్నారు. ఇంకా రెండవ వాళ్ళు ఎవరు? శాస్త్రాలు నిబద్ధి అని నమ్ముకొని ఉండే వాళ్ళు పరిపూర్ణ బోధకు అర్హులు కాదు. శాస్త్రాలు చెప్పినట్లు నడవాలి మనము. శాస్త్రం సామాన్యము కాదు, అపౌరుషేయమది, పురుషుడు కాదు, సాక్షాత్ పరమాత్మ రాసి పెట్టాడు. శాస్త్రం ప్రకారమే మనం చేయాలా అని శాస్త్రం చెప్తారు. ఇప్పుడు శాస్త్రం ప్రకారం మనం నడుస్తాం. శాస్త్రాలు సృష్టికి అంతటికీ ఒకే విధంగా ఉన్నాయా? లేవు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శాస్త్రం. అది ఎన్ని శాస్త్రాలు? శాస్త్రాలు నిబద్ధి కాదు. ఎందుకు నిబద్ధి కాదు? సత్యము కాదు, శాశ్వతము కాదు. శాస్త్రాలను ఎవరైతే తయారు చేసినారో ఆ వస్తువే సత్యం కాదు. శాస్త్రాలను ఎవరు తయారు చేసి పెట్టారు? ఎరుక తయారు చేసి. రామాయణం అదే రాసింది, భారతం అదే, భాగవతం అదే. నేను కూడా ఇప్పుడు 4 పుస్తకాలు రాశాను. ఎరుకే కదా రాసింది. ఎరుక సత్యమా అసత్యమా? అసత్యానికి పుట్టే శాస్త్రాలు సత్యమా అసత్యమా? మనిషికి పుడితే మనుషులే పుడతారు, పక్షులు పుడితే అసత్యానికి అసత్యం. ఇది విచారణ చెయ్యక శాస్త్రం ప్రకారం మనం పోవాలి. వాస్తు శాస్త్రం ఎట్లా చెప్పింది, బల్లి శాస్త్రం ఎట్లా చెప్పింది, ఇంకా ఎన్ని ఉన్నాయోలే శాస్త్రాలు. ఇప్పుడు పరిపూర్ణ బోధకు శాస్త్రాలు నిబద్ధి అని చెప్పేవా
సత్యం అని చెప్పే వాళ్ళకి ఈ పరిపూర్ణ బోధ చెప్పకూడదు, వాళ్ళ అర్హులు కాదు. ఇంకా మూడవది, దేవతా భ్రాంతి ఉండే వాళ్ళకే ఈ బోధ చెప్పకూడదు. ఏ భ్రాంతి? దేవత సృష్టిని సృష్టిస్తున్నారు అని చెప్పే వాళ్ళకు చెప్పకూడదు ఈ బోధ. ఎందుకంటే నాకు సాయంత్రం ఒక ఆలోచన వచ్చింది. సృష్టి అంతా బాగుంది, చూడు జంతువులు పక్షులు, నేను పిల్లిని తాగుతాను ఆశ్రమం, నేను గేటు తీసి వస్తాను, నన్ను కనుక్కొని నా చుట్టూ తిరుగుతుంది. ఎంత కరెక్ట్ గా ఇవన్నీ వ్యవహారం చేశారు, దీనికి కర్త ఎవరుప్పా అని ఆలోచన చేశారు. దేవుడు ఇంకొక దేవుడు అనుకుందాం, వాళ్ళను గొప్పగా భావించే వాళ్ళని ఎవరు తయారు చేశారు, మళ్ళా వాళ్ళని ఎవరు తయారు చేశారు? ఇట్లా వేదాంతానికి ఇంకొక కర్త ఉన్నాడు అంటే అనవస్థ దోషం వస్తా. ఏం దోషము? అవస్థ అంటే అక్కడ నిలబడదు. చెప్పుకుంటా పోయినా ఎంత చెప్పుకుంటా, అప్పుడు మళ్ళా నేనే అనుకున్నాను, ఓహో నేననేదే దేవతలందరినీ సృష్టించింది. బయట ప్రభులోకము లేదు, అక్కడ యేసు ప్రభువు లేడు. ఉండాడని 80 కోట్లు. నీకంటే దేవుడు శక్తివంతుడు, యుక్తివంతుడు, అన్ని అనుభవించేవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటినీ తెలుసుకొని తెలియజెప్పే మహాశక్తివంతుడు ఇంకొక వస్తువు సృష్టిలో లేనే లేదు. నాకు మినహా దైవం ఇంకొకటి లేనే లేదు. నేను అన్ని ఎరగవలసిన వాడనే, కానీ నన్ను ఎరిగే దేవుడు ఇంకొకడు లేడు అనేది మన సిద్ధాంతంలో ఘనమైన సత్యమైన ఒరిజినల్ మాటలు. కాబట్టి దేవుడు ఇంకొక దేవుడు ఉన్నాడనే వాళ్ళకు అచల గురువు ఎంత బోధ చెప్పినా పట్టదు. దేవుడు ఉన్నాడు, అంత లేని ఉంటుంది అంటే, దేవుడు లేడు, దేవుడు ఉండినా ఆయనకు దేహాకారం లేదు, అహంభావంబు లేదు, అఖిల జనులు దా సోహం సోహం అని నన్ను మోహం చెందని దేవుడు ఒకడు ఉన్నారు నాయన. ఓహం కత్వం అని కూసేటి కోతలు కూసేటి దేహములను తెలియని దేవుని మొదట ఎరగలని మనం చెప్పిన వాళ్ళు నమ్మరు. అందుకు పరిపూర్ణ బోధకు ఎవరు అనధికారులు? ఇంకా ముందు ఎవరిని చెప్పాను? శాస్త్రాలు అనేవారి ఇంకోటి ఏం చెప్పాను? గుర్తెరిగే శరీరము అయి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. మూలము లేని గుర్తెరిగే శరీరం అయి ఉన్న నేనే పరమాత్మను అనే వాళ్ళకు చెప్పకూడదు. శాస్త్ర భ్రాంతి ఉండే వాళ్ళకి చెప్పకూడదు, దేవతా భ్రాంతి ఉండే వాళ్ళకు చెప్పకూడదు. వాళ్ళు ఈ బోధకు అనధికారి. 4వ వాడు ఎవరయ్యా ఈ బోధకు అనధికారి అంటే, ఎదురుబడి వాదించేవాడు. ఎవరు? ఎదురుబడి వాదించేవాడు. గురువు ఏ రీతిలో చెప్పితే ఆ రీతిలో వినకుండా గురువుకే ఎదురుబడి వాదించినారనుకో, మీరు చెప్పేది తప్పు స్వామి, పరిపూర్ణము శబ్దస్పర్శ రూప రసగంధాదులు లేకుండా అంతటా ఉంది అంటున్నారు. అయితే పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పిండేది అబద్ధమా? ఏదో శక్తి ఉంది, దేవాలయాల్లో అంతలేని ఆకర్షణ ఉంటుందా? అంత తిక్కోళ్ళ ఉండీళ్ళలో కోట్లు వేసి వస్తున్నారు. 5 రూపాయలు వడ్డీకి మన్నా కూడా ఇయ్యరు అని చెప్పి, ఇంకా గురువు ఏది చెప్తే అది, నువ్వే పరమాత్మ అంటే నేను ఎట్లా పరమాత్మనైతా? నేను పరమాత్మనైతే సృష్టి స్థితి లయాలు చేస్తున్నానా? ఆకలి దప్పికలు చేయించానా? నిద్ర లేకుండా ఉన్నానా? ఓ స్వామి మీరు చెప్పేదంతా కాదని గురువు ఏది చెప్పినా దాన్ని ఎదురుబడి వాదించే వాళ్ళకు చెప్పవు. ఈ బోధకు అనది. 4 చెప్పాను, మీరు 4 గుర్తు పెట్టుకోవాలి. ఎవరెవరు చెప్పానమ్మా? మూలం లేని శరీరం ఏమి లేదు చెప్పేవాళ్ళు, చెప్పరాదు, శాస్త్రాలు చెప్పేవాళ్ళు, దేవతా భ్రాంతి చెప్పేవాళ్ళు, ఎదురుబడి వాదించేవాళ్ళు. వీళ్ళు 4 ఈ బోధకు అనధికారులు. 5వ వారు ఎవరు అంటే, గురుసేవ చేయని వారు ఈ బోధకు అనధికారులు. చేసేవా? గురుసేవ. గురుసేవ అనగానేమి? గురుసేవ అనగానేమి నాయనా? గురువు చెప్పిన బోధను తిరిగి మళ్ళా గురువుకి ఒప్పచెప్పడం గురుసేవనైనా.
చాలా సంతోషం. ఇంకా ఎవరు చెప్తారు నాయన? గురువుకు 4 శుశ్రూషలు నచ్చడం. గురుసేవ అనగా గురువుకు స్థాన అంగ భావ ఆత్మసేవలు చేయడం. దేవమ్మ ఓ పద్ధతులు చెప్పింది, భారతమ్మ ఓ పద్ధతులు చెప్పింది. సంతోషం. ఇంకా ఎవరు చెప్తారు నాయన? స్వామి నమస్కారం. స్వామి నమస్కారం నాయన. గురుసేవ అంటే అదే అమ్మాళ్ళు చెప్పినట్టు 4 విధాల శుశ్రూషలు చేస్తూ గురువు మాట నోటి వెంబడి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట వెంబడి శిష్యుడు సంతరిస్తూ దాన్ని శ్రవణమనేది జ్ఞాపన ద్వారా గురు బోధను నిర్ణయం చేసుకుని సత్యంలోని గురువు మాత్రమే ప్రయాణం చేయటమే గురుసేవ. చాలా సంతోషము. ఇంకా ఎవరు చెప్తారు నాయన? గురువు పాదాలకి సేవ చేయడం ఒకటైతే, గురువు చెప్పే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ జ్ఞాన బోధన చెవి ద్వారా ఈని హృదయ స్థానంలో పెట్టుకొని ఎప్పుడు శ్రద్ధ మనన నిధిధ్యాసలు చేస్తూ ఆ గురువు బోధన ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఆ బోధకే సేవ చేయడం గురుసేవ. అయ్యా జయ గురుదేవ. అయితే గురుసేవ అంటే అయ్యా గురువు గారు ఇచ్చిన ద్వాదశి షోడశి మంత్రాలు నిరంతరం ఎవరైతే ఆ ధ్యాసలో ఉంటారో అది గురుసేవ అయ్యా. చాలా సంతోషం. ఇంకా జై గురుస్వామి. జై గురమ్మ. గురుసేవ అంటే గురువు గారికి 4 శుశ్రూషలు చేస్తూ ఆ గురువు గారు చెప్పిన ద్వాదశి షోడశుల్ని మరవకుండా నిద్ర వచ్చే వరకు చచ్చే వరకు స్మరిస్తూ ఉంటూ అదే విధంగా మన పద్ధతిని మంచిగా మార్చుకుని అంటే అబ్బా ఈ గురువు గారు ఎవరు మంచిగా వీళ్ళని బాగా మార్చారని ఇంకా కొంతమంది మన యొక్క సాంప్రదాయంలోకి తీసుకొచ్చి మనతో పాటు వాళ్ళని కూడా తరింప చేయడం స్వామి. అయ్యా జైవురై అందరూ బాగా చెప్తున్నారు. ఇంకా నాయన జైవ ఏది ఏమి లేదు అనే దాన్నే చేయడమే అదే గురుసేవ. చాలా సంతోషం. జై గురుదేవ స్వామి. జై గురునాయన. మౌనవాక్యంలో ఉంటూ పరాకాష్ఠ మౌనంలో ఉంటూ అచ్చే మౌనంలో ఉంటూ సుషిప్తు మౌనంలో ఉంటూ ప్రతినిత్యము నిద్ర మెలకు వచ్చిన కాడి నుంచి నిద్రపోయే వరకు గుర్తులేని గురుని వాక్యం తృప్తిగా భజించి ఉండదు గురుపాద సేవ. సంతోషము నాయన, సంతోషము. ఇంకా గురుసేవ అని అనుకుంటున్నాను. సంతోషము నాయన, సంతోషం. ఇంకా స్వామి గురువు మీద ధ్యాస ఉంచి గురుడే సర్వము అని మనస్సు లోపల తలంచుకొని గురువాక్యానుసారము మెదులుకుంటూ గురుడు చెప్పిన విద్యనంతా ఎప్పటికప్పుడు మళ్ళీ అప్పచెప్పడమే గురుసేవ స్వామి. చాలా సంతోషం. ఇంకా జై గురుదేవ స్వామి. జై గురుదేవ. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే గురుసేవనా? సంతోషం నాయన, సంతోషం. ఇంకా చూడు అన్ని రకాలుగా చెప్తున్నారా? చాలా సంతోషం. జై గురు నాయన. జై గురు. జై గురు నాయన. మన పెద్దలు పూర్వం నుంచి శ్రీరామ దీక్ష నుంచి ఇప్పుడు మీ వరకు ఏదైతే ఆశించి వాళ్ళకు ఆరోగ్యం సహకరించకపోయినా మీ వంటి పెద్దలందరూ ఏ విధంగా ఎక్కడ ఏ పూజలు జరిగినా వచ్చి విజయవంతం చేస్తున్నారు కాబట్టి అదే పెద్ద సేవ. ప్రతి సభలో వచ్చి చేసేదే సేవ. ఇంకా ఎన్నో సేవలు ఇప్పుడు అమ్మవారు అందరూ చెప్పినట్లు ఈ సేవల్లో కాకుండా ఇటువంటి ఇప్పుడు మీరు చేస్తున్న సేవ ఎంతో మీకు ఒక పక్క డబ్బుతో సర్దితో ఉన్న కూడా ఏ సమయానికి అందరికి ఈ విధంగా అందించే ఈ సేవ ఎంతో మంది తరిస్తారని ఇది చాలా పెద్ద సేవ అని నా యొక్క ఆలోచన. చాలా సంతోషం నాయన, బాగా చెప్పారు. ఇంకా నాయన గురువు గారికి 4 సేవలు చేస్తూ గురువు గారు చెప్తుంది మళ్ళీ చెప్పడమే
మళ్ళీ గురువు అంతటోడు అవ్వాలనే కోరిక, మళ్ళీ గురువు సంతోషించాలంటే గురు సేవ అది నాయన. చాలా సంతోషం నాయన. ఇంకా జై గురు నాయన. జై గురు నాయన. ఎంతగా జై గురు పెడతాను. ద్వాదశి మంత్రం, షోడశి మంత్రం ఎప్పుడు మరొకకుండా నిద్ర వచ్చేంత వరకు, సచ్చేంత వరకు ఆ మంత్రాలు మరొకకుండా 4 సేవలు స్నాన, అంగ, భావ, ఆత్మ సేవలు ఎప్పుడు మరొకకుండా చేసుకుంటా ఉండేది నేను సేవ, గురు సేవ. చాలా సంతోషం నాయన. ఇంకా గురుబోధ తెలుసుకున్న తర్వాత ఆ నేననే ఎరుకనే లేకుండా రహితపరుచుకొని ఆ ఒక దృఢత్వం, అశరీర స్థితిలో ఉండటమే గురుసేవ అంటే నాయన. చాలా సంతోషం అమ్మా. ఇంకా ఆయన మదనపల్లి సీతకి జయరామ్ గారు లేరేమో. గురువు ద్వారా శిష్యుడు అన్ని క్రమ పద్ధతిలో సాంగోపాంగంగా ఆ గురుసేవ ద్వారా అన్ని తెలుసుకొని తిరిగి గురువుకు అప్పచెప్పినప్పుడు గురువు సంతోషించి తన సాంప్రదాయానికి ఈ శిష్యుడు పనికొస్తాడు అని అధికారి గురువుగా అధికారి పత్రం ఇచ్చి తనకి కొన్ని మాటలు చెప్పి ఈ విధంగా ముందు అని చెప్పినప్పుడు ఆ పద్ధతి ప్రకారం గురువు వాక్యానుసారం ఆ శిష్యుడు ఆ పద్ధతిని తన శిష్యులకు కూడా చెప్తూ ఆ శిష్యులు తన గురువుగా భావించిన తన భావంలో తన గురువునే తనకు బోధ చెప్పిన గురువునే భావిస్తూ తనను ఎప్పుడు శిష్య స్థానంలో ఉంచుకుంటూ నేను అనే అహంకారం వదిలి అనహంకారంగా ఆ గురువు సేవలోనే పునీతం అవుతూ తనకి ఎవరు చేసినా ఇది నాకు కాదు, నా గురువుకి సేవ చేస్తున్నారు అనే భావంతో ఉంటూ ఆ గురు సేవలో పునీతమైన శిష్యుడు. స్వామి ఏదో స్వామి, జయ గురు స్వామి. ఏదో మీరు చాలా సంతోషం, గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో విధంగా భావాన్ని అందరికి చెప్పి సంతోష పెట్టాలని మీ గట్టి. మామూలుగా కారణకులకు ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూషలు చేయడము గురుసేవ అంటారు. గురువు అంటే ఏదైతే సకల సృష్టికి ఆధారంగా చైతన్య స్వరూపంగా ఉందో ఆ విధంగా ఉండి అది ఎక్కడెక్కడైతే నిలయంగా ఉంది, దాని యొక్క స్వరూపం ఎక్కడెక్కడ ఉందో దాన్ని అన్నిటినీ పవిత్రంగా భావించడమే మనము గురుసేవ చేసినట్టు భావించడం. అంతేగాని ప్రతి ఒక్క ఏ దానికైనా ప్రకృతి గాని, చెట్లు గాని, పశుపక్షాదులు గాని, సకల చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా గురువు యొక్క స్వరూపం, చైతన్య స్వరూపము ఉండాలి. కాబట్టి దాన్ని అందరినీ గురు స్వరూపంగా భావించడమే, దానికి ఎలాంటి హాని కలగకుండా ఉండడమే మనము గురువుకు చేసే సేవగా భావించాలని నేను తెలియజేస్తున్నాను. అందరి భావాలు చాలా గొప్పగా పలికారు, చెప్పారు. నా పుట్టినరోజుకు మీరు ఇచ్చే కానుకలు ఇవన్నీ అని నేను భావిస్తున్నాను. ఇక్కడ మొదట గురువు అంటే మనము సృష్టిలో గొప్ప వస్తువు అని, దానికంటే గొప్ప వస్తువు ఇంకేదీ లేదని, దానితో పోల్చినప్పుడు అన్ని లఘువులేనని, అంత గొప్ప గురువును మనం సేవించడమే గురుసేవ. ఆయన్ను దర్శించడము, స్పర్శించడము, సంభాషణలు వినడము, మరియు ఆయన ఏ బోధరీత్యా ఏ విధమైనటువంటి స్థితిగతులు పొంది ఉన్నాడో మనమందరము ఆ స్థితిగతులను పొందాలి. ఎందుకంటే చేతులతో చేసే పనులను సేవ అంటాము, నోటితో చేసే పనులను సేవ అంటాము. అంటే సృష్టిలో అనేక రకాల సేవలను మనం వినియోగించుకుంటాం. తల్లిదండ్రుల సేవ, భార్య సేవ, పిల్లల సేవ, మనం ఎవరినైనా పని మనుషులను పెట్టుకుంటే వాళ్ళ సేవ,
అంటే కొందరు శారీరకంగా సేవ చేస్తారు, కొందరు తెలివితో సేవ చేస్తారు. ఇవన్నీ కూడా మనం సేవా భావనతో చూస్తాం. ఇక్కడ గురుసేవ చేయని వారు ఈ బోధకు అనధికారులు అన్నప్పుడు, గురుసేవ అనగా మీకు ఎవరైతే గురుస్థానంలో ఉండి బోధ చెప్తున్నారో ఆయన్ను గొప్పగా భావించడమే గురుసేవ. ఆయన కంటే గొప్ప వస్తువు లేదు. ఏ కోణములో చూసినా వృత్తానికి మధ్య బిందువు 90 డిగ్రీలతో ఎలా ఉంటుందో, వృత్త కేంద్రము వృత్త పరిధి నుంచి కొలిస్తే ఎక్కడికైనా అది 90 డిగ్రీలో ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా కొలిసిన అంటే ఇక్కడ గురువు అనగా ఏ కోణములో చూసినా ఆయన పెద్దగానే ఉంటాడు. బోధలో గాని, త్యాగములో, ధర్మములో, న్యాయములో, సత్యములో, కరుణలో, ప్రేమలో, బోధ చెప్పడములో, బోధ ఆచరించడములో ఏమేమి ఉన్నాయో సృష్టిలో అన్నిటినీ కొలిసినప్పుడు ఆయన గొప్పగానే ఉంటాడు. ఇంకా ఆయన త్యాగము, ప్రేమ, వాత్సల్యము, ఓర్పు, నేర్పు, సహనము ఇవన్నీ కూడా అంత గొప్ప స్థానంలో ఉంటాయి. అంత గొప్ప స్థానములో గురువును చూసి ఆయన్ను మనము అన్ని కోణాలలో అన్ని ఇంద్రియాలతో సేవించాలి. అది గురు సేవ. ఆయన ఎంతో గొప్పవాడో ఆయనకు ఆయనే సాటి. గురువు మినహా రెండవ వస్తువు సృష్టిలో గొప్పది లేదు. ఆయనే బ్రహ్మము, విష్ణువు, ఈశ్వరుడై సాక్షాత్ పరమాత్మ స్థానంగా సృష్టిని నడిపిస్తున్నాడు. అంత గొప్ప స్వరూపాన్ని నువ్వు అంత గొప్పగా సేవించాలి. అన్నిటితో, కన్నులతో, చెవులతో, చేతులతో, కాళ్ళతో, మనస్సుతో, బుద్ధితో, జ్ఞానముతో అంత గొప్ప స్థానంలో నువ్వు సేవించినప్పుడే ఆయన బోధను మనం పొందగలుగుతాం. అంత గొప్ప స్థానంలో ఎవరైతే సేవించరో వారికి ఈ బోధ పట్టదు, వారి బోధకు అనధికారులు అని శివరామ దీక్షితుడు అంత గొప్ప భావనతో చెప్తాడు ఆ మాట. చూడండి, మనం ఎక్కడ ఉంటామో అర్థమైపోతుంది ఈ మాట. గురుసేవ చేయని వారికి ఈ బోధ చెప్పద్దు అంటే, ఇప్పుడు మీరందరూ గురుసేవ గురువు ఇంటికి వచ్చి పాదాలతో, మీ చేతులతో, మీ శరీరం మొత్తం ఓతప్రోతంగా ఇందాక అందరూ చెప్పినట్లు స్థాన, అంగ, భావ, ఆత్మసేవలు గురువుకు చేస్తున్నారా? మీకు చేసుకుంటున్నారా? లేదు కదా మామూలుగా అయితే. మరి బోధ ఇప్పుడు ఎట్లా ధర్మం అవుతుంది అన్నప్పుడు, ఒకవేళ ఈ భౌతిక సేవలు లేకపోయినా గురువు చెప్పే బోధను బాగా సేవించాలి. చిన్న పిల్లవాడు తల్లి పాలను, ఆహారాన్ని బాగా సేవించినప్పుడే వాని స్థూల శరీరం పెరిగి పెద్దదవుతుంది. సేవించినప్పుడు అంటే తీసుకోవడం. సేవ చేయడం అంటే తీసుకోవడం. ఇది ఇక్కడ అర్థము. సేవించడం. గురుసేవ చేయని వారికి బోధ చెప్పకూడదు అంటే, మీరు గురువుకు స్థూల పద్ధతుల్లో, వస్తు పద్ధతుల్లో చేసే సేవ కాదు ఇక్కడ ప్రధానమైన. తత్వాన్ని సేవించాలి అంటే భావముతో తీసుకోవాలి, భావముతో మమేకము కావాలి, భావముతో దాన్ని పొందాలి. నువ్వు గురువుకు చేసే సేవ వేరు, గురువు చెప్పే బోధను సేవించడం వేరు. ఇక్కడ గురువు చెప్పే బోధన ఎవరైతే సేవిస్తారో వారికి ఈ బోధ చెప్పమన్నారు. గురువు చెప్పే బోధన ఎవరైతే సేవించరో గురువుకు తెలిసిపోతా ఉంటది ఎవరెవరు ఎంత సేవించేది. బాగా తెలిసిపోతుంది. వాళ్ళకి పడుతుందా బోధ, పట్టదా అనేది కూడా తెలిసిపోతుంది. మా గురువు గారు ఒకసారి నాతో అన్నాడు, నాయన 53 మందికి అధికారం ఇచ్చాను, ఒక్కరి ముఖంలో కూడా గురుకల లేదు, వాళ్ళని దానికోసమే నా దగ్గరికి వస్తా అంటే ఇచ్చాను. అయ్యో స్వామి, ఎంత పొరపాటు, అట్లా చేయకూడదు కదా, సాంప్రదాయం ఏమైపోతుంది అంటే, నేను చేసేసాను నాయన, మీరు చేయొద్దండి పోండి అన్నాడు. నాకు ఇంకా తప్పలేదు. అప్పుడు నాకు అర్థమైంది, గురుసేవ అంటే గురువు చెప్పిన బోధను సేవించి తాను గురుస్వరూపాన్ని దాల్చాలి. అప్పుడు గురుసేవ చేసినట్లు. గురువు ఏ బోధనైతే మనకు చెప్పాడో
దాన్ని హృదయాంతరాల్లో బాగా నింపుకొని సేవించి భావము పండిపోయి మనము శివరామ దీక్షితులు కృష్ణ ప్రభువులు అంతటి వాళ్ళము కావాలి. అప్పుడు అది గురుసేవ. ఒకేసారి అవుతామా? కాలేము. ఇప్పుడు జూమ్ లో ఉండే వాళ్ళందరూ బాగా గురుసేవ చేస్తున్నారు, గురువు చెప్పేది బాగా సేవిస్తున్నారు. ఇది క్రింద నిలబడదు, అది దానికి రంధ్రాలు ఉన్నాయి, ఆ రంధ్రాల్లో వెళ్ళిపోతారు. చేతులతో సేవించేది నిలబడదు. చెవులను మనస్సును ఏకము చేసి సేవించేది ఎక్కడికి పోదది, హృదయాంతరాల్లో నిలిచిపోతాది. ఇప్పుడు మీరు బాగా గురుసేవ చేస్తున్నారు. ఈ చేసిన సేవను తిరిగి చెప్పమన్నప్పుడు అద్భుతంగా మళ్ళీ చెప్పాలి. అది గురుసేవ. గురువు ఎంతన్నా చెప్పని తిరిగి చెప్పలేదనుకో, ఆయనకు ఒక్కరికే ప్రయోజనం అవుతుంది. అట్లా కూడా గురువుకు తెలిసిపోతుంది, వీళ్ళు చెప్పలేకపోయినా భావాన్ని దృఢం చేసుకున్నారు, భావ సేవలో వీళ్ళు పునీతులై ఉన్నారు అని గురువుకు తెలిసిపోతారు. ఆ భావ సేవను మళ్ళీ వాక్కు సేవగా మార్చేది కొంతమందికే వీలు పడుతుంది, అందరికీ వీలు పడుతుంది. అందుకే మన పెద్దలు చెప్పారు, గురుసేవ చేయని వారికి ఈ బోధ పట్టుపడదు, వారికి చెప్పినా వారికి అర్థం కాదు, వాళ్లకు ఈ బోధ చెప్పరాదు అని చెప్పారు. మరి గురుసేవ ఎలా చేయాలి అన్నప్పుడు మీకు చెప్పాను. బోధ చెప్పే గురువు లఘువు కాదు, అఖండ విద్యా మంగళ శాసన స్వరూపుడు, ఈ సృష్టి మర్మధర్మాలన్నీ ఎరిగిన మహనీయుడు. నేను కూడా ఆయన ఎంత ఈ పరిపూర్ణ బోధలో భావజాలాన్ని పొందాడో నేను కూడా అది పొందాలి. ఇంకా చాలు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలు అని వాటిని సేవించకుండా, సెల్ ఫోన్ను, టీవీలను, ప్రపంచ సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యవహారాలను సేవించకుండా వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి గురువు చెప్పే బోధనే సేవించాలి. బోధతో మమేకమైపోవాలి. గురువు బోధ చెప్పాడు, ఇప్పుడు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు తిరిగి చెప్పమన్నాడు. ఇది మహా అద్భుతమైన మాకు అవకాశమని నువ్వు బాగా సేవించింటే ఆ సేవను తిరిగి గురువుకు అప్పచెప్పడము సులభమే కదా. ఎందుకు సులభం కాదు? కాబట్టి గురువు చెప్పిన మాటలను ఇప్పుడు విని వదిలిపెట్టకుండా నిరంతరము దాన్ని స్మరించడము గురుసేవ. ఒక కాలంలో విని ఒక కాలంలో వదిలిపెడితే దాన్ని గురుసేవ అనిపించుకోరు. అది గురుసేవ క్రిందికి రాదు. మీకు ముందే కొన్ని ఉపమానాలు చెప్పాను నేను. నాయన, శ్రీధరుడు దగ్గరికి శివరామ దీక్షితులు పోయి గురుసేవ చేశాడు. ఆ గురువు దగ్గర ఏమి రహస్యం ఉందో దాన్ని తక్కువ సమయంలోనే సేవించాడు. తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎంతన్నా సేవ చేసుకొని అయిపోనంత ఇచ్చిపోయాడు ఆ మహనీయుడు. అది గురుసేవ అంటే. కృష్ణ ప్రభువులు గురువు దగ్గరికి పోయాడు, తక్కువ సమయంలోనే గురుసేవ చేశాడు. గురువు దగ్గర ఏమి బోధ ఉందో అది సేవించుకున్నాడు. తాను గురుసేవ ద్వారా పొందిన విద్యను ఇక మనం ఎన్ని రోజులన్నా సేవించుకో, ఇచ్చిపోయాడు. చూడండి, వాళ్ళు సేవించిన కాలాన్ని మనము సేవించిన కాలాన్ని సరిపోలిస్తే వాళ్ళు అతి తక్కువ సమయంలో ఎక్కువ బోధను సేవించారు. వాళ్ళ పొంది గురుసేవ స్వరూపాన్ని దాల్చారు మనని. మనం కూడా ఆ విధమైనటువంటి తత్వాన్ని పొందాలి. అది గురుసేవ. ఎవరైతే గురుసేవ చెయ్యరో తత్వాన్ని సేవించాలి అంటే భావముతో తీసుకోవాలి, భావముతో మమేకము కావాలి, భావముతో దాన్ని పొందాలి. నువ్వు గురువుకు చేసే సేవ వేరు,
గురువు చెప్పే బోధన సేవించడం వేరు. ఇక్కడ గురువు చెప్పే బోధన ఎవరైతే సేవిస్తారో వారికి ఈ బోధ చెప్పమన్నారు. గురువు చెప్పే బోధన ఎవరైతే సేవించరో గురువుకి తెలిసిపోతా ఉంటది ఎవరెవరు ఎంత సేవించేది. బాగా తెలిసిపోతుంది, వాళ్ళకి పడుతుందా బోధ పట్టదా అనేది కూడా తెలిసిపోతుంది. మా గురువు గారు ఒకసారి నాతో అన్నాడు, నాయన 53 మందికి అధికారం ఇచ్చాను, ఒక్కరి ముఖంలో కూడా గురికల లేదు, వాళ్ళని దానికోసమే నా దగ్గరికి వస్తా అంటే ఇచ్చాను. అయ్యో స్వామి ఎంత పొరపాటు, అట్లా చేయకూడదు కదా, సాంప్రదాయం ఏమైపోతాది అంటే నేను చేసేసాను ఆయన, మీరు చేయొద్దండి పోండి అన్నాడు. నాకు ఇంకా తప్పలేదు. అప్పుడు నాకు అర్థమైంది, గురుసేవ అంటే గురువు చెప్పిన బోధను సేవించి తాను గురుస్వరూపాన్ని దాల్చాలి. అప్పుడు గురుసేవ చేసినట్లు. గురువు ఏ బోధనైతే మనకు చెప్పాడో దాన్ని హృదయాంతరాల్లో బాగా నింపుకొని సేవించి భావము పండిపోయి మనము శివరామ దీక్షితులు కృష్ణ ప్రభువులు అంతటి వాళ్ళము కావాలి. అప్పుడు అది గురుసేవ. ఒకేసారి అవుతామా కాలేము. ఇప్పుడు జూమ్ లో ఉండే వాళ్ళందరూ బాగా గురుసేవ చేస్తున్నారు, గురువు చెప్పేది బాగా సేవిస్తున్నారు. ఇది క్రింద నిలబడదు, అది దానికి రంధ్రాలు ఉన్నాయి, ఆ రంధ్రాల్లో వెళ్ళిపోతారు. చేతులతో సేవించేది నిలబడదు. చెవులను మనస్సును ఏకము చేసి సేవించేది ఎక్కడికి పోదది, హృదయాంతరాల్లో నిలిచిపోతారు. ఇప్పుడు మీరు బాగా గురుసేవ చేస్తున్నారు. ఈ చేసిన సేవను తిరిగి చెప్పమన్నప్పుడు అద్భుతంగా మళ్ళీ చెప్పాలి. అది గురుసేవ. గురువు ఎంతన్నా చెప్పని తిరిగి చెప్పలేదనుకో ఆయనకొక్కరికే ప్రయోజనం అవుతుంది. అట్లా కూడా గురువుకు తెలిసిపోతుంది, వీళ్ళు చెప్పలేకపోయినా భావాన్ని దృఢం చేసుకున్నారు, భావ సేవలో వీళ్ళు పునీతులై ఉన్నారు అని గురువుకు తెలిసిపోతారు. ఆ భావ సేవను మళ్ళీ వాక్కు సేవగా మార్చేది కొంతమందికే వీలు పడుతుంది, అందరికీ వీలు పడుతుంది. అందుకే మన పెద్దలు చెప్పారు, గురుసేవ చేయని వారికి ఈ బోధ పట్టుపడదు, వారికి చెప్పినా వారికి అర్థం కాదు, వాళ్లకు ఈ బోధ చెప్పరాదు అని చెప్పారు. మరి గురుసేవ ఎలా చేయాలి అన్నప్పుడు మీకు చెప్పాను. బోధ చెప్పే గురువు లఘువు కాదు, అఖండ విద్యా మంగళ శాసన స్వరూపుడు, ఈ సృష్టి మర్మధర్మాలన్నీ ఎరిగిన మహనీయుడు. నేను కూడా ఆయన ఎంత ఈ పరిపూర్ణ బోధలో భావజాలాన్ని పొందాడో నేను కూడా అది పొందాలి. ఇంకా చాలు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలు అని వాటిని సేవించకుండా, సెల్ ఫోన్ను టీవీలను ప్రపంచ సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యవహారాలను సేవించకుండా వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి గురువు చెప్పే బోధనే సేవించాలి, బోధతో మమేకమైపోవాలి. గురువు బోధ చెప్పాడు, ఇప్పుడు 3 రోజులు 4 రోజులు 5 రోజులు తిరిగి చెప్పమన్నాడు. ఇది మహా అద్భుతమైన మాకు అవకాశం అని నువ్వు బాగా సేవించింటే ఆ సేవను తిరిగి గురువుకు అప్పచెప్పడము సులభమే కదా, ఎందుకు సులభం కాదు? కాబట్టి గురువు చెప్పిన మాటలను ఇప్పుడు విని వదిలిపెట్టకుండా నిరంతరము దాన్ని స్మరించడము గురుసేవ. ఒక కాలంలో విని ఒక కాలంలో వదిలిపెడితే దాన్ని గురుసేవ అనిపించుకోరు, అది గురుసేవ క్రిందికి రాదు. మీకు ముందే కొన్ని ఉపమానాలు చెప్పాను నేను. ఆయన శ్రీధరుడు దగ్గరికి శివరామ దీక్షితులు పోయి గురుసేవ చేశాడు. ఆ గురువు దగ్గర ఏమి రహస్యం ఉందో దాన్ని తక్కువ సమయంలోనే సేవించాడు. తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎంతన్నా సేవ చేసుకొని అయిపోనంత ఇచ్చిపోయాడు ఆ మహనీయుడు. అది గురుసేవ అంటే.
కృష్ణప్రభువులు గురువు దగ్గరికి పోయాడు. తక్కువ సమయంలోనే గురు సేవ చేశాడు. గురువు దగ్గర ఏమి బోధ ఉందో అది సేవించుకున్నాడు. తాను గురు సేవ ద్వారా పొందిన విద్యను ఇక మనం ఎన్ని రోజులన్నా సేవించుకో ఇచ్చిపోయాడు. చూడండి, వాళ్ళు సేవించిన కాలాన్ని మనము సేవించిన కాలాన్ని సరిపోలిస్తే వాళ్ళు అతి తక్కువ సమయంలో ఎక్కువ బోధన సేవించారు. వాళ్ళ పొంది గురుసేవ స్వరూపాన్ని దాల్చారు. మనం కూడా ఆ విధమైనటువంటి తత్వాన్ని పొందాలి. అది గురుసేవ. ఎవరైతే గురుసేవ చెయ్యరో దీక్షితులు చెప్పాడు, గురుసేవ చేయని వారికి చెప్పకూడదు అన్నాడు. ఎన్నోది నాయన ఇది? 5వది నాయన. 1వది ఏది నాయన? మూలం లేని గుర్తు లేదు. దేవుళ్ళ పద్ధతులకు ఈ బోధ చెప్పకూడదు. 2వది శాస్త్రాలు నమ్మేవాళ్ళు చెప్పకూడదు అని చెప్పారు. దేవతాభ్రాంతి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. 4వది ఎదురుపడి వాదించే వాళ్ళకి చెప్పకూడదు. 5వది గురు సేవ చేయని వాళ్ళకి చెప్పకూడదు. 6వది నేను ఏదంటే అదే అనే మూర్ఖులకు చెప్పకూడదు. చూడు, నేను ఏది చెప్తే అదే సత్యం అనే మూర్ఖులకు చెప్పకూడదు అన్నారు. కొంతమంది గురువు దగ్గరికి వస్తారు, గురువు చెప్పిన బోధను విన్నట్లే అర్థం చేసుకున్నట్లే ఉంటారు. తిరిగి వాళ్ళ భావము ఏముంటది? ఇదంతా విపరీతమైన భావాలు, పరిపూర్ణాన్ని దర్శించి ఎరుకను వదిలేది అంత సులభమా, ఇది అయ్యే పని కాదులే అని ఎవరైతే తాను భావములో పెట్టుకోనుండేదాన్ని గురువు ఎంత చెప్పినా వదలకుండా అదే సత్యమని, అదే గొప్ప అని ఎవరైతే భావించుకొని ఉంటారో వాళ్ళకు ఆ మూర్ఖులకి బోధ చెప్పు. ముందు భావములో పెట్టుకొని ఉంటారు. అదే వాళ్ళు నేను ఏదనుకున్నాను అదే సత్యము. ముందు భగవద్గీతను విచారించి వచ్చింటారు, లేదా ఇంకొక ఉపనిషత్తులు విచారించి వచ్చింటారు. వాళ్ళు అసామాన్యులు, వాళ్ళు ఎంత గొప్పవారు. బ్రహ్మస్వామి, చంద్రప్ప స్వామి, రాజిరెడ్డి స్వాములు, రెడ్డప్ప స్వాములు, చక్రపాణి స్వాములు వీళ్ళు సాధనలు చేశారా, తపస్సులు చేశారా? వీళ్ళ కథ అంతా మనకు బాగా తెలుసు కదా. వీళ్ళు చెప్పేది, వీళ్ళ గురువులు చెప్పేది సత్యానికి దగ్గరై సత్యమై ప్రకాశించలేదు. పరమాత్మ స్వరూపం శుద్ధ చైతన్యమై అంతటా ఉందని చెప్పారు వాళ్ళు అని ఆయన భావములో ఏదైతే నిలుపుకొని ఉంటాడో, గురువు ఎంతన్నా బోధ చెప్పని ఆయన ఏదనుకున్నాడో అదే వాదించే వాళ్ళకు చెప్పకూడదు. నేను ఏదంటే అదే అనే మూర్ఖులకో చెప్పకూడదు. వీళ్ళు పరిపూర్ణ బోధకు అధికారులు కాదు. ఆ తరువాత 7వది కర్మము గొప్పది, కర్మ సిద్ధాంతమే గొప్పది. ఏ సిద్ధాంతము? కర్మ సిద్ధాంతం. కర్మాలే గొప్పవి అని కర్మ సిద్ధాంతం గురించి వాదించే వాళ్ళకి పరిపూర్ణ బోధ చెప్పం. కర్మము నిబద్ధి అని చాలా గ్రంథాలు చెప్తాయి. కర్మము వల్లే జన్మ వస్తుంది, ఆ కర్మరహితం చేసుకోవాలని అనేక మతాలు కూడా చెప్తాయి. ముందు జన్మ వచ్చి కర్మ చేశామా, కర్మ వచ్చి జన్మకు వచ్చామా? మొదట బాగా ఆలోచన చేస్తే మనం ఏది మొదటిది నాయన? కర్మ వల్లనే జన్మ వచ్చింది స్వామి. కర్మ వల్లనే జన్మ వచ్చిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు జన్మే లేదు, కర్మ వచ్చింది. జన్మే బాగా తెలివిగా ఆలోచన చేయండి. మీకు జన్మే లేదు, కర్మ ఎవరు చేసినారు? అది ఉంటే ఇది వచ్చింది. మీరు తెలివిగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మీకు మొదట మీకు శరీరం ఉంటే కర్మలు చేశారా, శరీరం లేకపోయినా కర్మలు చేశారా?
శరీరం ఉంటేనే స్వామి, జన్మ వస్తేనే కర్మ చేసేది. శరీరం ఉంటేనే స్వామి కర్మ చేసేది. శరీరం లేనప్పుడు కర్మ ఎలా చేస్తాం? కర్మ చేసేస్తా ఉంటారు. కర్మ వల్లనే జన్మ వచ్చింది, జన్మ వల్ల మళ్ళీ కర్మ తయారవుతుంది. నేను మొదట అడుగుతున్నానమ్మా, మొదట ఏది వచ్చింది? మొదట జన్మమే స్వామి. నువ్వు కర్మ వల్ల జన్మ వచ్చింది, నువ్వు ఎన్ని పాపాలు చేసినావు ఏమోనాయనా అంటారు మామూలుగా. జన్మ చెప్పమ్మా. నేను అనేది తనంతకు తానే పుట్టింది స్వామి, పరిపూర్ణంలోన నీళ్ళలో పాచిలాగా పుట్టింది, తనంతకు తానే పుట్టింది. చెట్టు ముందా విత్తు ముందా అనేటట్లు అనిపిస్తుంది స్వామి, నాకైతే ఆ భావన అనిపిస్తుంది స్వామి. ఆ పోల్పుతో ఇది అనిపిస్తుంది స్వామి. ఇది అయిపోయే లోపల మీ భావాలన్నిటికీ సమాధానం దొరుకుతారు. ఇందులో 26 మంది అనధికారులు అని రాసి 6 మందిని విచారించినప్పుడు తెలిసిపోతారు. ఇప్పుడు కర్మ వల్ల జన్మ వచ్చింది అని గ్రంథాలు చెప్తున్నాయి. నువ్వు చేసిందే కర్మ వల్ల ఇప్పుడు ఉండే జన్మ వచ్చింది. ఎందుకు అన్నప్పుడు గురువు నన్ను ప్రశ్నించారు, కర్మల వల్లే జన్మ ముందు పూర్వజన్మలు వాళ్ళు ఏమేమి కర్మలు చేశారో ఈ జన్మలో కన్నులు లేవు, కాళ్ళు లేవు, దరిద్రులు, మంచి భార్య లేదు, అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. కొంతమంది బ్రహ్మాండమైన సుఖకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా కర్మ వల్లే కదా అని అడిగారు అచల గురువులే. మనం అడుగుతా అనేది ఏమని అడుగుతున్నాం ఇప్పుడు ప్రశ్న? కర్మ గొప్పది, కర్మ అనేదే గొప్పది అనే వాళ్లకు, అప్రమాణులకు, ప్రమాణం లేనటువంటి వాళ్ళు అంటున్నాం. అంటూ ఏం ప్రశ్నించాను నేను? ఇప్పుడు కర్మ వల్ల జన్మ వచ్చిందా, జన్మ వల్ల కర్మ వచ్చిందా మొదట అని అడిగారు. ప్రారంభంలో మనము కర్మ వల్ల జన్మ వచ్చిందంటే ఆ మాట ప్రమాణానికి నిలబడదు, ప్రమాణానికి నిలబడదు. జన్మ వచ్చిన తరువాత నువ్వు కర్మలు చేస్తావు. ఈ దేహాన్ని తీసుకొని వచ్చిన తరువాత దేహంతో అనేక కర్మలు చేస్తావు. చెవులతో, చర్మముతో, కన్నులతో, నాలుక, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, భుజము, గుహ్యము, మనస్సుతో కలిపి కర్మలు చేస్తాం. ఇందులో దుష్కర్మలు, సత్కర్మలు అనేటివి ఉంటాయి. దుష్కర్మలు అంటే మానవుడు చేయరా అని పనులు, సత్కర్మలు అంటే మానవుడు ఖచ్చితంగా చేయవలసిన పనులు. దీనికి వేదాంత పరిభాషలో కర్మ సిద్ధాంతం అనేక విభజనలు చేసింది. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రబల కర్మ, కామ్య కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మ, ఆగామి, సంచితము, ప్రారబ్ధము మరియు ఇంకా ఎన్నో రకాల కర్మలను గురించి భగవద్గీత కూడా ముందు చెప్పింది. ఆ తర్వాత ఈ ఇన్ని రకాల కర్మలన్నీ కూడా నువ్వు ఏర్పడిన తరువాతే చేస్తున్నావు. నువ్వు ఏర్పడక పూర్వము జన్మ ఎలా మరి? అప్పుడు నీ ప్రారంభంలో కర్మలతో కాదు, మామూలుగా జన్మ వచ్చింది. ఆ తర్వాత కర్మ పరంపరలో నువ్వు ఇరుక్కున్నావు, చేసుకుంటా వస్తున్నావు. పెద్దలైన గురువులు, సాధు సత్పురుషులు, సద్గ్రంథాలు ఈ కర్మలు చేయకూడదు నాయన, మానవుడైన తర్వాత ఈ కర్మలే చేయాలి. ఇదిగో కొన్ని చూడండి ఎట్లా కర్మలు చేస్తున్నాయో. భూమి కర్మ చేస్తా ఉంది, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ కర్మలు చేస్తున్నాయి. నువ్వు కూడా ఈ కర్మలే చేయాలి. నువ్వు చేయరాని కర్మలు చేయకూడదు. చేస్తే నీకు పలానా కర్మ వల్ల పలానా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి తరువాత గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇప్పుడు మన భావం ఏమి? మన ప్రశ్న, ఈ బోధక అనధికారులు ఎవరు అంటే కర్మే గొప్పది, కర్మ కంటే గొప్పది లేదు అని కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఉండేవాళ్ళు ఈ బోధకు అధికారులు కాదు. కర్మ అనేది ఎడతెరిపి లేకుండా జరుగుతుంది. దేహంలో
అసంకల్పిత కర్మలు, సంకల్పిత కర్మలు అని 2 రకాలు జరుగుతాయి మన శరీరం. అసంకల్పిత కర్మలు ఏ విధంగా ఉంటాయి? నువ్వు సంకల్పం చేయకనే జరుగుతాయి. నువ్వు సంకల్పమే చేయవు, నువ్వు తాగింది నీరు, నువ్వు తిన్నటువంటి ఆహారము జీర్ణమైపోతుంది, శరీరం పెరుగుతుంది, మళ్ళీ కొంతకాలానికి తరుగుతుంది. నువ్వు అనుకోవు ఎంట్రుకలు తెల్లకి కావాలి, ఊసిపోకూడదు, ఊసిపోవాలని అనుకుంటావా? అనుకో. ఈ గోర్లు పెరగడము, నువ్వు తిన్న ఆహారం జీర్ణమై అది మాలిన్యంగా మారడము, ఇవన్నీ కూడా నీ సంకల్పంతో జరిగేటివి కాదు. ఇవి అసంకల్పిత కర్మలు అంటారు. వాటికి అవే సంకల్పం లేకనే జరుగుతూ ఉంటాయి. ఇది నువ్వు సంకల్పించుకొని చేసే కర్మలు ఉన్నాయి. ఏమి నువ్వు సంకల్పించుకుంటావు? ఏమైనా పెళ్లి చేసుకోవాలనో, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనో, కారు కొనుక్కోవాలనో, ఈ మందు తాగలనో, ఇంకా ఇటువంటివన్నీ గురువుని చేరాలనో, గురు బోధ వినాలనో, ఇవన్నీ సంకల్పంతో జరిగే కర్మ. ఇప్పుడు అసంకల్పం వల్ల జరిగే కర్మలు మంచి ఉండాయి, చెడు ఉండాయి. దేహం బాగా పెరగడం మంచిది, రోగాలు రావడము, దెబ్బతినడం అసంకల్పముతో వచ్చేటివారు. సంకల్పంతో మంచిది జరుగుతుంది, చెడుది జరుగుతుంది. సంకల్పముతో నువ్వు చెడుది చేయకూడదు, మంచి చేయాలి, మంచి భావనతోని ముందుకు పోవాలి. కర్మ అనేది గొప్పది కాదు. కర్మ అనేది కర్మ ఫలితాన్ని మరియు నీ మానవ జన్మ మోక్షాన్ని ఇవన్నీ నిర్ణయించలేదు కర్మ అని చెప్పి కర్మ సిద్ధాంతాన్ని తీసివేసి కర్మను నమ్మకుండా ఉండే వాళ్ళకే పరిపూర్ణ బోధ చెప్పాలి. కర్మ సిద్ధాంతమే గొప్పది, కర్మ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అంటే దానికి పరిపూర్ణ బోధకు సంబంధం ఉండదు. నీవు రాత్రి కలలు కంటావు, నువ్వు రాత్రి కలలు కంటావు. నువ్వు సంకల్పించుకొని కలలు కన్నావా, అసంకల్పంతో కన్నావా? రాత్రి ఏం కల వచ్చింది నీకు? ఒక సంచీకటిలో పోతున్నావు, దొంగలు వెంబడించారు, బాగా కొట్టారు, నీ డబ్బులు అంతా గుంజుకున్నారు. దుఃఖం అనుభవిస్తున్నావా? అది అసత్యమే, నీకు అది అసత్యమే. ఎక్కడ? కళలో. నువ్వు సంకల్పించుకోనే లేదు నాకు ఇట్లా కళ రావాలని. అయితే అక్కడ నీ ప్రమేయం లేకుండా నీ కళల ద్వారా నీకు దుఃఖం కలుగుతావు. నీ ప్రమేయమే లేదు, నీకు దుఃఖం కలుగుతావు. ఇక్కడ కూడా ఎక్కడ? జాగ్రత్త అవస్థలో. ఇక్కడ కూడా నువ్వు అనుకునే కర్మ నీ ఇష్ట ప్రకారం జరగకపోవచ్చు. ఇప్పుడు చెప్పారు పెద్దలు, ఫలేచ్ఛా కర్మ అని ఒకటి, ప్రబల కర్మ అని 2 ఉంటాయి. నీకు ఇచ్చా కర్మ, నువ్వు మడ్డేసుకొని కదిలిపోవాలని కోరికతో పోతున్నావు, నీ కోరికని. అక్కడ ఫలేచ్ఛా కర్మ, పరులు చాతగాక బండి తోలుకుంటా కారు వచ్చి నిన్ను గుద్దినారు. ఇప్పుడు ఈ కర్మ నీ కర్మ ఫలము నువ్వు చేసుకొని అనుభవించావా, ఇతరుల నుంచి వచ్చిందా? ఇతరుల నుంచి వచ్చిందా? నీకు సంబంధమే లేదు. నీకు పాయింట్ అర్థమవుతాను ఎందుకు ఈ మాట చెప్తాను, ఎందుకు చెప్తున్నాను? ఫలేచ్ఛా కర్మ అంటే వేరే వాళ్ళ నుంచి వచ్చే కర్మ. ఎందుకు చెప్తున్నాను నాయన ఈ మాటలు మీకు? నేను ఎందుకు చెప్తున్నాను అంటే బాగా అర్థం చేసుకోండి. కర్మ అనేది ఫలితాన్ని ఇవ్వదు. కర్మ వల్ల ఫలితము నీకు సంబంధం ఉండదు. నువ్వు పోవాల బాగా పోవాలనుకున్నావు కదిలికి, నీ ఇచ్చ బలి బాగుంది. పరేచ్ఛ వాడి యొక్క ఇచ్చ పని చేత కాకపోవడము, బ్రేక్ పడకపోవడము, పరధ్యానంగా రావడము, నిన్ను గుద్దినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే అది నీకు జరగకూడదు, నువ్వు అనుకోవాలని నువ్వు చేయలేదు కదా. కాబట్టి కర్మ సిద్ధాంతంలో దోషం చూపిస్తున్నాం మనం. అర్థమైందా? కర్మ నిబద్ధ అనేది లేదు. ఇంకా ప్రబల కర్మ కూడా ఒకటి ఉంటుంది కర్మ సిద్ధాంతంలో. ఇప్పుడు ధర్మరాజు దగ్గర ఎప్పుడు కృష్ణుడు ఉన్నాడు.
రాజు వాళ్ళని కాపాడుతూ అంటి పెట్టుకో ఉండాడా లేదా? ఉండాడు. అప్పుడు ఆ రోజు ఒక రోజు శకుడు జూదం ఆడదామని పిలిచాడు. ఆ జూదానికి ఆయన అడ్డపడచ్చు, కృష్ణుడు అడ్డపల్ల. వీళ్ళల్లో ప్రబలంగా రాసి పెట్టింది అది. దేవుడు గురుదేవుడు ఉండినా కూడా వీళ్ళ ఈ ధర్మరాజు పాపము జూదము న్యాయంగా జరిగిందా? జరగల. అది అన్యాయంగా జరిగింది. అన్యాయంగా జరిగిన ఆ కర్మకు ధర్మరాజుకు సంబంధం లేకపోయినా 12 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళిపోయి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పోయి. కర్మ సిద్ధాంతం ప్రకారము మనం చేసే కర్మ మంచి కర్మై మంచి ఫలము, చెడు కర్మై చెడు ఫలము అనుభవించేది సత్యమైతే ఇక్కడ ధర్మరాజుకి అది రాకూడదు కదా. ఆయన ఇచ్చే ప్రకారం కాదు కదా, అది మోసంగా జరిగింది కదా. మనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాము? కర్మం అనేది వర్తించదు అని. కర్మ ప్రకారము ఫలితము ఉండదు. అది పరేచ్ఛ ప్రకారము ప్రబలముగా ఉన్నప్పుడు ఎవరు కాపాడలేరు. అది కర్మ జరిగిపోతావు. అది నువ్వేమి చేసిండవు పాపం. పోతా దారిలో నీకు 1 లక్ష రూపాయలు ఎవరితో డబ్బు దొరికింది. నువ్వు ఇప్పుడు ఆ డబ్బుకు అర్హునివే అనర్హునివే? ఎట్లా నువ్వు ఎవరితో డబ్బు దొరికింది? నువ్వు కర్మ చేయకనే దొరికిపోయింది నీకు డబ్బు. ఎట్లా అర్హునివి అవుతావు? నువ్వు అర్హునివి కాదు. అది ఆడ వదిలేస్తామా మనము? చేసుకొచ్చి అనుభవిస్తాం. ఇప్పుడు నువ్వు పనే చేయలేదు, 1 లక్ష రూపాయలు పని చేయాలంటే ఎన్ని రోజులు కూలికి పోవాలా? ఇప్పుడు నీకు పోయి కర్మ చేయకనే నీకు ఫలితం వచ్చిందా లేదా? అట్లే ఇప్పుడు కర్మ సిద్ధాంతం మన అనుభవంలో నువ్వు ఎన్నో పద్ధతుల్లో డబ్బు సంపాదించేస్తా. నా కొడుకు కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే ఆ డబ్బును అనుభవించకూడదు. ఆ సుఖాలు ఎందుకు అనుభవించకూడదు? కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ చేయలా. ఎవరో తరతరాల నుంచి వచ్చిండేది కర్మ చేయకుని అనుభవించేస్తాడు. కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మ చేసినోడే ఫలితం అనుభవించాలంటే వాడు జన్మలు ఎతకస్తారు. మళ్ళా దానికి కూడా ఇప్పుడు ముందు జన్మలో చేసినాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని చెప్తారు. ఈ తెలివైన వాళ్ళు అంతకు ముందు జన్మ అని ముందుకు పోతారు. పుణ్యం అనేది ఎట్లా చేసి వచ్చినాడు, మొదటి జన్మలో చెప్పునైనా అంటాడు. అప్పుడు వాళ్ళు దొరికిపోతారు. కాబట్టి కర్మ గొప్పది కాదు, కర్మే గొప్పది, కర్మే చాలా బలీయమైనది అనే వాళ్ళకు, మూర్ఖులకు ఈ బోధ చెప్పకారం కూడా దోషం చూపిస్తారు. కర్మ అనేది జరగాలంటే 2 శరీరాలు ఏకం కావాలి. కర్మ శరీరము, జ్ఞాన శరీరం. 2 శరీరాలు ఉన్నప్పుడే కర్మ జరుగుతుంది. నేను హైదరాబాద్ పూజకు పోవాలా అనుకో శుక్రవారం, నేననే జ్ఞానం ఒకటే అనుకుంటే సరిపోతుందా? కర్మ శరీరం కూడా జత కావాలా? అంటే నువ్వు కర్మ చేయాలంటే 2 శరీరాలు ఖచ్చితంగా పాల్గొనాలి. ముడిబడి జ్ఞాన శరీరము కర్మ శరీరము కలిస్తేనే కర్మ జరుగుతుంది. ఇప్పుడు ఏ జన్మలో అయినా కర్మ శరీరము జ్ఞాన శరీరము 2 వచ్చినప్పుడే కర్మ జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ముందు జన్మలో కర్మ బాగా చేశాను, పుణ్యమైన పనులన్నీ, ఈ జన్మలో ఫలితం అనుభవిస్తున్నాను అనుకున్నాం అనుకో. ముందు జన్మలో ఉండే కర్మ శరీరము జ్ఞాన శరీరము ఇప్పుడు ఉన్నాయా? లేవు. వాళ్ళు చెప్పే మాట ప్రకారము ముందు జన్మలో కర్మ శరీరం లేదు, ఇప్పుడు జ్ఞాన శరీరం ఒకటే అనుభవిస్తా ఉంది అని చెప్తున్నారు. జ్ఞాన శరీరం ఒకటి అనుభవిస్తే ఎట్లా? ముందు చేసిండేది ఆ స్థూల శరీరము కర్మ, అవి మంచి మంచి పనులన్నీ ఈ జ్ఞానంతో కలిసి చేసింది. అది కూడా ఇప్పుడు వచ్చి 2 అనుభవిస్తే అనుభవించింది. అదేమో అక్కడ పూడ్చేదో కాల్చేదో చేసేసింది. అది లేనేది. ఇది కొత్త శరీరమా? మీరే చెప్పండి. పుణ్యమైన పనులు వద్దు, లేక దుర్మార్గమైన పనులు కథబోదు. కన్నులు లేవు, కాళ్ళు లేవు, రోగాలు ఉన్నాయి. ఈ స్థూల శరీరం ఈ జన్మలో తప్పులు చేసింది, అది పాపం పట్టదు కదా. ఇది
అప్పుడెప్పుడో జన్మలో చేసిండే పాపం ఇప్పుడు వీడు అనుభవిస్తాడంటే ఆ శరీరం ఏం లేదు కదా, స్థూల శరీరము. ఇట్లా ఎన్నో కోణాలలో విచారించి కర్మ నిబద్ధి కాదు, గొప్పది కాదు. కర్మను చేసేవాడే గొప్ప. కర్మను చేసేవాడే. కర్మ ఎట్లా గొప్పది అవుతుంది? కర్మ గొప్పది కాదు అని ఈ అచల గురువు సాంప్రదాయములో కర్మ నిబద్ధి అనే అప్రమాణమైనటువంటి మాటలను సత్యమని నమ్ముకోండే శిష్యులకు ఈ బోధ చెప్పకూడదు. చెప్తే వాళ్ళ పట్టు పడదు. పూజ చేస్తే ఫలితం ఉంటుంది, యజ్ఞం చేస్తే ఫలితం ఉంటుంది, యాగం చేసిన, వస్త్రదాన అన్నదానాలు చేసిన పుణ్యం వస్తుంది అని ఆ కర్మలే గొప్ప అనుకోండి వాళ్ళకి బోధ పట్టదు అని చెప్పాడు. 7 చెప్పారు నాయన. సమయం సుమారుగా అయ్యింది. మిగతాటివి రేపు చెప్పుకుందాము.